సార్ నా పేరు బోనాల సుమయ్య. మేము 2024 మార్చ్ 26న ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసినాం సార్. యాక్చువల్లీ మాది ఐ డిపార్ట్మెంట్. సార్ నా పేరు బోనాల సుమయ్య. మేము ఎక్కడైతే రెంటెడ్కి ఉన్నామో అదే ప్రాపర్టీ మేము రీసెంట్గా పర్చేస్ చేసాము 2024 మార్చ్ 26న. ప్రదీప్ అనే వ్యక్తి మాకు రిజిస్టర్ చేయించారు. అది ఏమైందంటే 1 year 2 months తర్వాత సేమ్ ప్రాపర్టీ మాకు ఏదైతే రిజిస్టర్ చేయించారో అదే ప్రాపర్టీ మరి వేరే వాళ్ళకి అన్నారు, డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. మేము దాని గురించి ఎందుకు అని సబ్ రిజిస్టర్ని ఎప్పుడైతే కలిసేకి వెళ్ళామో ఆయన అయితే మాకు అస్సలు పట్టించుకోవట్లేదు సార్. ఎందుకు ఏమని అడిగినా కూడా చేస్తాము, మాట్లాడదాము. ఫస్ట్ అయితే భార్గవ్ సార్ ఉన్నారు. భార్గవ్ సార్ అయితే మాకు మాట్లాడి సరేమా నోటీస్ పంపిస్తామని చెప్పారు. భార్గవ్ సార్ నోటీస్ పంపించారు అని మాకు తెలిసింది. బట్ సెకండ్ టైం అయితే భార్గవ్ సార్ లీవ్లో ఉన్నారని వచ్చింది సార్. ఇప్పుడైతే సబ్ రిజిస్టర్ గారు రమణారావు గారు అంటే ఇది చేసిండేది, ఆయన రమణారావు గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే అస్సలు పట్టించుకోవట్లేదు సార్. దీన్ని అసలు స్పందన కూడా ఇవ్వట్లేదు సార్. సరే అని ఇక్కడ మరి డిఐజీ మేడం దగ్గరికి వెళ్ళాము. డిఐజీ మేడం దగ్గరికి వెళ్తే ఆమె అయితే సార్ ఎంత నెగ్లెక్ట్గా రెక్లెస్గా మాకైతే మా ఈ పేపర్స్ తీసుకొని కూడా మేము బీరువాలో పెట్టాం తప్పిస్తే మేము చేసేదైతే ఏం లేదమ్మా, మీరు ఫస్ట్కి వెళ్ళి కోర్టుకి వేసుకోండి అని చెప్పారు సార్. మాకు ఊరికే మీరు తిరగద్దండి అమ్మా, ఇక్కడికి తిరగద్దండి, ఇది కోర్టులో జరుగుతుంది, మీకు ఏమన్నా అంత ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తా అంటే మీరు కేసు పెట్టండి అని చెప్పి ఇట్లా నెగ్లెక్ట్గా చెప్పేశారు సార్. తర్వాత ఇవన్నీ రెస్పాన్స్ కాకుంటే మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాం సార్. స్పందనలో ఇచ్చాం సార్ కలెక్టర్ దగ్గరికి 16/6 సార్. ఈ డేట్కి వెళ్ళారు. అక్కడ సార్ అయితే మా నంబర్స్ ఆధార్ నంబర్స్ రాసి అక్కడ ఇవ్వండి అని చెప్పారు సార్. సేమ్ యాస్టీస్గా వాళ్ళు చెప్పినట్లు ఇచ్చేసి వచ్చాము. బట్ ఇంతవరకు ఒక కాల్ కూడా రాలేదు సార్. మాకు దగ్గరగా 1.5 month పైన అవుతుంది సార్. సో ఇవన్నీ సార్ ఇది చూడండి 2024 మార్చ్ మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏప్రిల్లో లోన్ పెట్టినాం సార్. మేము సేమ్ ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నాం. ఇంత లోన్ పెట్టిన ఇట్లా ప్రాపర్టీ మార్టిగేజ్లో ఉన్న ప్రాపర్టీని సబ్ రిజిస్టర్ రమణారావు గారు ఎట్లా డబుల్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు సార్? లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఎట్లా డబుల్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు సార్? అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా సార్ ఆయనకి? ఎట్లా ఇప్పుడు ఆయనకి మనం తిరంగంగా 4 days నుంచి ఆయన కొత్త సమాధానం ఏం చెప్తున్నారంటే మాకు ఎమ్మెల్యే బామర్ది దగ్గర అశోక్ గారు అంట ఎవరో వాళ్ళ నుంచి మాకు ఫోన్ వస్తుంది, సో మేము చేస్తామమ్మా ఇదే చెప్తున్నారు. కానీ ఎందుకు ఇది చేయట్లేదు అని మాకైతే అర్థం అవ్వట్లేదు సార్. ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, అశోక్ గారికి తెలుసో తెలియదో మాకు తెలియదు. వాళ్ళు రిజిస్టర్ గారు అయితే రమణారావు గారు అయితే మాకు వాళ్ళ పేరు వాడుకొని మాకు ఇప్పుడు కూడా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు సార్. మేము ఎక్కడికి తిరగాలో మాకు అర్థం కాక మేము మీడియాని చూసినాం సార్. సో దీనిపై చర్యలు తీసుకొని సబ్ రిజిస్టర్ గారు మాకు ఫస్ట్ మేము ఆవేదన ఏమంటే సార్ డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని మేము కోరుతున్నాం సార్. ఇది ఇట్లాంటి సార్ మేము చదువుకొని మా పరిస్థితి ఇట్లుంటే అమాయకులు చదువు రాని వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? వాళ్ళైతే 100% సార్ ఇట్లా దౌర్జన్యాలు ఏమైనా చేసి ప్రాపర్టీస్ అయితే వదులుకోవాల్సిందే సార్. అట్లుంది సార్. మేమైతే తిరగలేకపోతున్నాం సార్ వీళ్ళతో. ఏదైనా మీరు సార్